హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ధ్రువ. దిస్ ఇస్ కళ్యాణి భరత్. అండ్ ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు కదా. నేను ఏ ప్రోడక్ట్స్ బేబీకి యూస్ చేస్తాను, నిజంగా ఆ ప్రోడక్ట్స్ వల్ల బేబీకి స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుందా అని చెప్పేసి thumbnail పెట్టాను. సో ఆ టాపిక్ కోసం డిస్కస్ చేస్తాను. అండ్ ఇందులో ఏమైనా సరిగా మాట్లాడిపోయినా ఏదైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం టు ఫేస్ టు కెమెరా వీడియో అనమాట. ఇంతవరకు నార్మల్గా నేను చూపించి మాట్లాడాను, బట్ ఇదేంటంటే నా ఫేస్ టు కెమెరా మాట్లాడుతున్నా మీ ఫోన్తో. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము. అండ్ అందరూ అడుగుతున్నారు కదా, బేబీ స్కిన్ కలర్ అనేది ఏ విధంగా చేస్తే చేంజ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే నాకైతే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. ఫస్ట్ నాకు మా ధ్రువ పుట్టినప్పుడు అయితే చాలా ఫెయిర్గా పుట్టాడు, లైక్ మై స్కిన్తో అనమాట. ఇంత ఫెయిర్గా ఉన్నాడనమాట. బట్ ఏంటంటే వాడు అలా పుట్టిన హాస్పిటల్లో మేము ఒక 8 days 7 days ఉన్నాము. అప్పుడు కలర్ చాలా బాగున్నాడు. అలా వాడు గ్రాడ్యువల్గా తగ్గుతూనే ఉన్నాడు హాస్పిటల్లో. లైక్ ఏంటంటే మేము 7 days ఉన్నాం కదా, 5th day నుంచి కొంచెం కలర్ అనేది తగ్గాడు. సో మాకు అంత ఐడియా రాలేదు, ఓకే నార్మలే కదా అని అనుకున్నాము. అండ్ ఇంటికి వచ్చాక అసలు ఫుల్ కలర్ అయితే చేంజ్ అయిపోయాడు. అసలు అంత ఫెయిర్గా ఉన్నవాడు ఇంటికి వచ్చాక మారిపోయాడు అనమాట. ఏంటి ఇంత చేంజ్ వచ్చిందని చెప్పేసి మేము అనుకున్నాము, బట్ తెలియదు అనమాట మాకు ఏంటనేది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ గ్రాడ్యువల్గా వాడి కలర్ అన్నది వచ్చాడనమాట. సో నేను ఎలాంటి అంటే నేను నలుగులు పెట్టడము, నెక్స్ట్ గట్టిగా మసాజ్ చేయడము అలాంటివి అయితే మేము ఏంటి చేయలేదు. అసలు మేము ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ ఏ ప్రోడక్ట్ అని మిస్ అయిపోతే మళ్ళీ ఇంకా నేను చూపించలేను, మళ్ళీ చెప్పలేను. అంటే నేను మీకు thumbnail కూడా పిక్ అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏంటంటే లైక్ ఏంటంటే ఫస్ట్ 1 monthలో ఎలా ఉన్నాడు, పుట్టినప్పుడు పిక్ కూడా ఇక్కడ వీలైతే యాడ్ చేస్తాను. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, నెక్స్ట్ 1 monthకి ఎలా ఉన్నాడు, నెక్స్ట్ 3rd monthకి ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది గ్రాడ్యువల్గా చూపిస్తున్నాడు. అంటే కలర్ అనేది ఎలా చేంజ్ అయింది. ఫస్ట్లో పుట్టినాడు అందరూ నీ కలర్ అన్నారు అనమాట. తర్వాత ఏంటంటే వాళ్ళ ఫాదర్ కలర్ అని చెప్పేసి అన్నారు. తర్వాతకి వచ్చేసరికి మరి నా కలర్కి వచ్చాడు. నా కలర్ అయితే అంతలా రాలేదు వాడు. అంటే ఓకే ఫెయిర్ మరి ఫెయిర్ కదా, ఓకే నార్మల్ అలా విధంగా ఉన్నాడు. బట్ నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేశాను, నిజంగా ప్రోడక్ట్స్ వల్ల కలర్ అనేది చేంజ్ అయ్యిందా వాడికి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. అండ్ నిజంగా ఈ ప్రోడక్ట్స్ వల్ల నిజంగా బేబీ కలర్ అనేది చేంజ్ అయ్యిందా లేదా అని నేను చూపిస్తాను ఫస్ట్. అంటే వాడు ఎక్కడైతే డెలివర్ అయిందో ఆ హాస్పిటల్లో నాకు అంటే వాళ్ళు ఆ మేడం ఆ పెడియాట్రిషియన్ రాసిన అంటే లైక్ షాంపూ ప్రోడక్ట్స్ అవి చూపిస్తాను. దానివల్ల వాడికి ఏమైనా మార్పు వచ్చి ఏదైనా అయిందా, నెక్స్ట్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంది ఇందులో అయితే నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఫస్ట్ వాడికి రాసిన ప్రోడక్ట్స్ అయితే వీడియో కాదు, లెంత్ వీడియో కూడా కాదండి, చాలా చిన్న వీడియో, చాలా యూస్ఫుల్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, అందుకని మళ్ళీ సపరేట్గా చేసి చూపిస్తున్నాను. వాడికి సోప్కి వచ్చేసరికి ఈ సోప్ రాశారు. ఇది మీకు రివర్స్లో కనబడుతుందేమో, నేను ఫ్రంట్ కెమెరా కదా. సో ఇది టెడ్డీ బార్ సోప్ రాశారు వాడికి డాక్టర్ అయితే. నెక్స్ట్ టెడ్డీ బార్దే స్పూ షాంపూ రాశారు. స్పూ అంటే మీకు రివర్స్లో కనబడుతుంది. నేను ఒకసారి తర్వాత బ్యాక్ నుంచి వీడియో అనేది తీస్తాను ఒకటి. స్పూ షాంపూ టెడ్డీ బార్, సోప్ టెడ్డీ బార్, షాంపూ కూడా అదే. నెక్స్ట్కి లోషన్కి వచ్చి క్రీమ్ ఏమో ఇదే సెటాఫిల్ క్రీమ్ ఒకటి రాస్తారు. అంటే వాడికి ఈ 3 అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే ఈ 3 రాశారు కానీ వాడి బాడీకి అయితే సెట్ అవ్వలేదు, ఏ మాత్రం సెట్ అవ్వలేదు అసలు. అంటే ఇవి కూడా కాస్ట్లీయే, బట్ వాడి స్కిన్, నేను ఈ టాపిక్లో మెయిన్ ఏం చెప్పాలనుకుంటే నేను స్కిన్ కలర్ కోసం చెప్పట్లేదు, స్కిన్ టోన్ కోసం చెప్తున్నాను. కేర్ఫుల్గా జాగ్రత్తగా మళ్ళీ కలర్ అనుకుంటారు. కలర్ కోసం నేను మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తాను. నేను స్కిన్ టోన్ కోసం చెప్తున్నాను. స్కిన్ టోన్ ఫస్ట్ మేము స్కిన్ టోన్ కోసం మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట బేబీకి వస్తారు. ఈ 3 అయితే ఇచ్చారు వాడికి. 1 month అలా నియర్లో ఒక 55 అండ్ సమ్ 60 నియర్ దగ్గరలో ఉన్నప్పుడు వాడికి నెక్ అంతా ఫుల్ ర్యాషెస్లో వచ్చేసాయి. సో వాడికి ఈ పౌడర్ ఇచ్చేది ఎవరైనా వాడచ్చు. మీ పిల్లలకి ఏదైనా సమ్ డస్ట్ కానీ ఏదైనా ఉంటే అనిపిస్తే మీరు ఈ పౌడర్ తీసుకొచ్చేవాడి.
అబ్జార్బ్ మీకు రివర్స్లో కనబడుతుంది, పేరు చదువుతాను. అబ్జార్బ్ డస్టింగ్ పౌడర్ ఇది వేసామంటే వాడికి అయితే బాగా సెట్ అయింది. నాకైతే ఆ హాస్పిటల్ ఇవి ఇచ్చారు. నెక్స్ట్ నేను ఇది వాడి స్కిన్ టోన్ సెట్ అవ్వలేదు, చాలా అదోలా ఉండేది స్కిన్, అంత షైనింగ్ లేదు. పిల్లలకి ఎప్పుడు షైనింగ్ ఉంటుంది కదా, వాడికి అలా లేదు. నెక్స్ట్ నేను తర్వాత ఏం ప్రోడక్ట్స్ వాడానని ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వాడికి యూజ్ చేసే ప్రోడక్ట్స్ చెప్తున్నాను. అంటే ఫస్ట్ స్కిన్ ఇవి వాడడం వల్ల స్కిన్ అలా ఉందన్నమాట, అంత షైనింగ్ ఏమీ లేదు. వాడు కూడా కొంచెం బ్లాకిష్గా అని నాకు అనిపించింది. ఏమో ఇది ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిందా ఏమనేది తెలియదు. నాకైతే అది యూజ్ చేయడం వాడికైతే సెట్ అవ్వలేదు, అంటే వాడి స్కిన్ టోన్కే సెట్ అవ్వలేదు. మేబీ వాడు డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, ఏవో స్కిన్స్ అంటారు, వాడికైతే ఇవేమీ సెట్ అవ్వలేదు. నేను మళ్ళీ వేరే హాస్పిటల్ చేంజ్ చేస్తే వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోడక్ట్స్ సోప్, అది మరి వాడతారో లేదో అందరికి తెలుసో తెలియదో, ఈ సోప్ అనేది డాఫీ కనబడుతుందా, DAFFI డాఫీ, ఈ ఒక సోప్ ఇచ్చారు వాడికి. సోప్ అయితే ఇది డాఫీ. ఓకే, నెక్స్ట్ లోషన్కి వచ్చేసరికి వెనూసియా, VENUSIA వెనూసియా, ఇది లోషన్. ఈ ఒక్క లోషన్ 750 పడుతుంది వరకు. డాఫీ అండ్ వెనూసియా మీకు ఇలా కనబడుతుంది, నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను ప్రోడక్ట్స్. ఇదైతే ఇచ్చారనమాట వీడికి. దీనివల్ల అంటే స్కిన్ టోన్ అనేది బాగుందా లేదా అనేది మరి మీరే చెప్పాలి. నాకైతే చాలా రిజల్ట్ అయితే మీకు పిక్ పెట్టాను కదా, ఒకసారి చూడండి. ఈ 2 అయితే వాడికి ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. వాడికైతే ఇది బాగుంది. అండ్ మీకు ఒకవేళ మీకు ఎవరికైనా ఇలాంటిది వాడితే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి సలహా తీసుకొని ఒకసారి మీరు వాడండి. ఇంకా కలర్ కోసం ఇంకేమైనా చెప్తాను, నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. ప్రెసెంట్ అయితే నేను వాడే ప్రోడక్ట్స్ అయితే ఈ 2 వాడుతాను, పౌడరు ఇంకేమీ వాడట్లేదు, అంతే. బేబీకి అయితే ఈ 2 వాడుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అనేది కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను అది చేయడానికి ట్రై చేస్తాను, అంతే. షార్ట్ వీడియో కూడా దాని ప్రోడక్ట్స్ అనేది మీకు చూపిస్తాను. అండ్ నేను నేమ్ చెప్పాను, ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే నాకు చూపిస్తాను. నేను క్లియర్గా వాటి ప్రైజెస్ అండ్ వాటి నేమ్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అందుకే ఇది సపరేట్గా చేస్తున్నాను వీడియో లాస్ట్లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్. ఇలా చేస్తే నేను ఏంటి వీడియో చేస్తే మీకు అనే అప్డేట్ అనేది మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.